హైదరాబాద్లోని పటేల్గూడ కిష్టారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఫ్లడ్ లైట్ల వెలుతురులో అధికారులు కూల్చివేతలు చేశారు. 5 అంతస్తుల అపార్ట్మెంట్ను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు. 4 భారీ ఎక్స్కవేటర్లతో కూల్చివేత నిర్వహించారు. పటేల్గూడలో జనావాసాల మధ్య నిర్మాణాలు కావడంతో 20 ఇళ్లను హైడ్రా అధికారులు జాగ్రత్తగా కూల్చేశారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సంతోషి. మరొకసారి హైదరాబాద్ ను అడగతిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ క్యాబినెట్ లో కూడా హైదరాబాద్ చట్ట భద్రత కల్పిస్తున్నట్టు తీర్మానం చేసిన తర్వాత హైదరాబాద్ మరింత దూకుడు పెంచింది. ఈ క్రమంలో కూడా నిన్న ఏదైతే కుకట్పల్లి పరిధిలోని అమీన్పూర్ కావచ్చు, అదేవిధంగా పటేల్గూడ కిష్టారెడ్డిపేటల్లో కూడా హైడ్రా కూల్చివేతలను వేగం చేసింది. ఈ నేపథ్యంలో కూడా మధ్యరాత్రి వరకు కూడా ఈ కూల్చివేతలు అయితే కొనసాగించింది. అయితే 5 అంతస్తుల అపార్ట్మెంట్ అదేవిధంగా నేలమట్టం చేసింది. 6 అంతస్తుల బిల్డింగ్ కూడా కూల్చివేసింది. భారీ 4 ఎక్స్కవేటర్లతో కూడా ఈ కూల్చివేతలను అయితే కొనసాగించింది. పటేల్గూడలో కూడా 20 ఇళ్లను కూడా పడగొట్టింది. జనవాసాల మధ్య ఉన్న నిర్మాణాలు కావడంతో కూడా హైడ్రా అధికారులు జాగ్రత్తగా కూల్చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే భారీ బందోబస్తు నడమ కూడా ఈ హైదరా రంగంలోకి దిగి ఈ కూల్చివేతలను కొనసాగిస్తుంది. ఒకే రోజు 8 ఎకరాల భూమిని కూడా హైదరా స్వాధీనం చేసుకుంది. మొత్తానికి అక్రమార్కుల గుండెల్లో మాత్రం హైదరా జరుపుతుందని చెప్పొచ్చు. ఈ అమీన్పూర్, కుకట్పల్లి, పటేల్గూడ ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలు అన్నింటినీ కూడా హైదరా కూల్చివేస్తుంది. అదేవిధంగా బాలనగర్ పరిధిలో కూడా నల్ల చెరువు, కుకట్పల్లి ఏదైతే నల్ల చెరువు ఎమ్మటి ఉన్న 4 ఎకరాల క్యాటరింగ్ వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన నిర్మాణాలు 16 షెడ్లను కూడా అధికారులు గుర్తించి కూల్చివేశారు. అదేవిధంగా ఈ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రభుత్వ స్థలంలో కూడా అక్రమంగా నిర్మించినటువంటి భవనాలను కూడా కూల్చివేశారు. కృష్ణారెడ్డిపేటలో 5 అంతస్తుల వాణిజ్య భవనాన్ని నేలమట్టం చేశారు. మొత్తంగా అర్ధరాత్రి వరకు కూడా హైడ్రా కూల్చివేతల్ని చేపట్టింది. అయితే సీరియస్ గా అర్ధరాత్రి కావడంతో పోలీసులు కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. సంతోష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.